సో ఇది మనకి పైన గుడి ఎంట్రన్స్ అయితే. ఇంతవరకు మనం అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే ఇట్లా వచ్చేసినాము. అక్కడ మనకి టికెట్ కౌంటర్ అవన్నీ ఉన్నాయి. మరి అది ఏదో నేను కనుక్కుంటాను. ఇంక ఇట్లా పైన అయితే ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి ఇదేమిరా ధ్వజస్తంభం. ఇది ఈ పక్కన వ్యూ కూడా బాగుంది. అంటే కొండ ప్రాంతం కాబట్టి వ్యూ కూడా బాగుంది. నాని బ్రో చూడు ఎంత జోషున్నాడు. నాని బ్రో ఎంత జోషున్నాడు. నాని బ్రో ఫుల్ జోష్లో ఉన్నాడు. వాళ్ళు ఎందుకు పడుతున్నారా బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము యాదరది స్వర్ణగిరి ఏం గుడి వెంకటేశ్వరం గుడికి అయితే పోతున్నాము. ఇంత మా బ్రో కొండాపూర్ ప్రశాంత్ ఈయన సరే కారు తీసుకొని వస్తాం పోదాం పని అని చెప్పేసి అంటే బయలుదేరినాము. వెనకలేమో మధ్యలో నారాయణ స్వామి కూర్చొని ఉన్నాడు, అటుపక్క వెంకట కిరణ్, ఇంకా మా అభిలాష్ ఏమో దాడ కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఆయనే డ్రైవింగ్ సీట్లోకి వస్తాడు. ఇంకా బ్రో సీట్ చేంజ్ చేసిన తర్వాత అభిలాష్ డ్రిఫ్ట్ జీరో కట్లు కొడతాడు. ఆ జీరో కట్లు ఎట్లా కొడతాడని నేను దీంట్లో చూపిస్తాను వీడియోలో. ఏరా అభిలాష్ అంత డ్రైవింగ్ ఏమి కార్ చుట్టూ రోల్ అనమాట, తిన్నవాడు డొల్లాల. ఏమి మధ్యలో అసలు ఇంటికి కూర్చొని ఉన్నాడు. అంతే మీరేం జోకులే సార్, నాకు నవ్వు రావట్లేదు. మళ్ళీ నువ్వే వేసుకో, నువ్వే నవ్వు. నాకేం వేసుకోనికి లేదప్ప. ఇప్పుడు యాట్రాకి వచ్చినాము. యాట్రాకి వచ్చినాం రా. ఓఆర్ఆర్ మీద పోవాలంటే మీద పోతా ఉండాలి. 9 వరకు పోవాలి. ఎగ్జిట్ 9. ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ టైం ఎంత అయింది? ఇప్పుడు 12:25, 12:25 అయింది. ఎంతకు పోతాం ఏమన్నది నేను మొత్తం వీడియోలో చూపిస్తా అంటాను. ప్రశాంత్ బ్రో హాయ్ చెప్పు. రెండు తెలుసు చెప్తే మనం పోతాం. దేవుడు మనకు చెప్తాడు హాయ్. అప్పుడు దయ్యం చెప్తుందా? ఇప్పుడు వీటి నుంచి ఇంకా ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ 16లో ఉన్నాము. ఎగ్జిట్ 9లోకి పోవాలి. అక్కడి నుంచి మరి రూట్ ఏది వస్తుంది? అది గట్కేసరి ఈ ప్రెసెంట్ రోడ్డు ఏ ఏరియా? ఇది ఓఆర్ఆర్ అంతే. శంషాబాద్. ఎగ్జిట్ 16లో ఉన్నాం. ఇంకా ఎగ్జిట్ 9 దగ్గరికి పోవాలా. ఇంకా ఎగ్జిట్ 9 నుంచి ఇంకా మరి స్వర్ణగిరి. ఇప్పుడు స్వర్ణగిరికి అయితే ఎంటర్ అయిపోయినాము. మా నారాయణ స్వామి స్లీప్తా ఉన్నాడు. ఇంకా స్లీప్ లేయలేదు. ఇంకా అక్కడ పోయిన తర్వాత లేస్తాడో లేకపోతే సో మనకు అక్కడ కనిపిస్తుంది స్వర్ణగిరి టెంపుల్. మినీ టీటీడీ ఎంట్రన్స్. కార్ పార్కింగ్ యాడ పెట్టాలో ఏమో ఇంకా మాకేం అర్థం కావడం లేదు. అక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. లోపలికి వచ్చేమో అక్కడ పోతున్నారు. కాదు ఎట్లా అది ఎగ్జిట్ లేదు కాదు లోపలికి వెళ్తున్నా. స్వర్ణగిరి రష్ చూడండి ఒకసారి. ఈ పక్క ఆ పక్క దిక్కులా జనాలే. జనాలు యాడికన్నా రాని వస్తారు. నారాయణ స్వామి ఏమన్నా రైమ్ నీకు నువ్వే సాటి నీకు ఎవరు లేరు పోటీ అన్నట్లా ఏమన్నా రైమ్ ఏమన్నా ఉంటే చూపుడు. వీళ్ళంతా నడుచుకుంటూ పోయేవాళ్ళేమోరా ఆటినిచ్చి.
ఇంకా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము. అదంతా పార్కింగ్ ఎక్కువ ఉంది, అటు సైడ్ పోవాలా. ఇప్పుడు అక్కడ వ్యాన్ వస్తుంది, అటు సైడ్ అంతా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి అయితే పెట్టేసుకున్నాం కారు. ఇంకా నెక్స్ట్ కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి నేనైతే చెప్పులు వేసుకున్నాను, మా వాడు చెప్పులు వేసుకోలేదు. భక్తి ఎక్కువ. ఇంక ఇది మన స్వర్ణగిరి టెంపుల్. లోపలికైతే ఫోన్ అలో ఉందో లేదో ఇంకా నాకు తెలియదు. ఫోన్ కానీ అలో ఉంటే నేను మొత్తం చూపిస్తాను, ఫోన్ అలో లేకోకుంటే బయటకు వరకు ఒకటి చూపిస్తాను. ఇంకేం చేయలేము కదా. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, చూడండి. ఇదేదో కొత్తగా కడుతున్నారు, మరి టెంపులా లేకపోతే ఏమన్నది ఇంకా ఏం తెలియదు. ఎంట్రన్స్ అయితే అటు సైడ్ ఉంది ముందు, ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మా వాళ్ళు ఏమో ముందర వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని కూడా వాళ్ళంతా కొంచెం సిగ్గుపడుతున్నారు. దాన్ని బట్టి చూసి ఎట్లా ఏమి అన్నది నేను మొత్తం చూపిస్తాను. ఎంట్రన్స్ అది. ఇంకా నాతో పాటు మా వీడియోగ్రాఫర్ అయితే మన వెంకటగిరేను. నిన్న ఒక వీడియోస్ తీసినాము, వీడియోస్ తీస్తే ఆ వీడియోస్ అప్లోడ్ చేసి చెప్పేసి అంటున్నాడు. వీళ్ళేమో కొట్లాడుతున్నారు, ఇక్కడ గట్టి కలుసుకుంటున్నారు. ఫ్రెండ్సే, మనలాంటి వాళ్ళే. మనలాంటి వాళ్ళేనా? ఫ్రెష్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2 అయింది టైము. వీడైతే అప్పుడే అక్కడి నుంచి చాలా దూరం ఉంది అడచడానికి. ఇదంతా ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇట్లా అంతా పెట్టేసినారు. ఇక్కడ పాటలు అయితే కూడా పెట్టినారు. అంటే భజన అదేమంటారా, కీర్తనాల అవన్నీ పెట్టినారు. ఇక్కడ ఏనుగు చూడండి, బాగా పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి. అంటే విగ్రహాలు, మళ్ళీ ఏనుగులు అంటే రియల్ ఏనుగులు. ఇట్లా విగ్రహాలు. మనకి ఏరియా మొత్తం ఇట్లా కాళ్ళు కడుక్కొని, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడంతా కాళ్ళు కడుక్కొని స్నానం చేసే వాళ్ళు వీడియో చేస్తారేమో కదా. అటుపక్క ఉందా? ఫ్రెష్ మాత్రం మామూలుగా చూడండి, జనాలు చూడండి, ఫుల్ రష్ ఉంది. ఇంకా తక్కువ రష్ అనుకుంటా, తక్కువ ఇది. ఇంకా శనివారం ఎక్కువ, సాటర్డే టైమ్స్ ఇంకా ఎక్కువ ఉంటారు. పెద్ద పెద్ద ఐచర్ బస్సులు, లారీలు, ట్రావెల్స్ అన్నీ అయితే వచ్చినాయి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్సా? స్టెప్స్ ఇదే మెయిన్. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా గుడి. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు లోపల కూడా. పెద్ద పెద్ద బస్సులు అవన్నీ వేసుకొని అయితే వచ్చినారు. పదంపా. సో లోపల కూడా వీడియో ఉంది. ఇక్కడ పాదాలు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా పాదాలు ఇవన్నీ. దాని మీద డబ్బులు నిలబెడతారు అందరు. డబ్బులు నిలబెడతారు. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇంకా పైకి నడుచుకుంటూ పోవాలి. సో అలో ఉంది అంటే వీడియో తీస్తాను, లేదు అంటే సో ఎంతవరకు వీడియో అయితే అంత వీడియో అయితే నేను చూపిస్తాను. చూడు అందరూ ఐసులు చూడు, ఐసులు నాకే చూడు వాళ్ళందరూ. ఫ్యామిలీ మొత్తం ఐసులతోనే నాకు ఐసులు తినే బతుకుతారు ఇక్కడ. చూడండి, ఫ్యామిలీ అంతా ఐసులతోనే ఉన్నారు. అందరూ తింటారా పై నుంచి వచ్చే వాళ్ళందరూ? తింటారు. ఐస్ క్రీమ్ ఏమన్నా ఇస్తారేమో, ప్రసాదం పైన ఏమన్నా ఐసులు ఏమన్నా ఇస్తారేమో, ప్రసాదం ఐస్ ఇస్తారేమో. ప్రసాదం బదులు ఐసా? అట్లేం ఉండదు. మళ్ళీ అందరూ తింటారు. అదే పైన వచ్చే వాళ్ళంతా ఐసులు తినుకుంటూ వస్తున్నారు. నిజంగానే మనకి పైన ఐసులు ఏమన్నా ఇస్తా అంటే ఇస్తే మేలు భయ్యా, 2 తీసుకోవచ్చు. ఇస్తే మేలు. ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఇవి మొత్తము? అంటే ఒక 108 అనుకుంటున్నా. నాకు కూడా ఇంకా కరెక్ట్గా తెలియదు. ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా ఇదేం అర్థం కావడం లేదు. చెమటలేమో కక్కుతున్నాయి, చెమటలు పుచ్చుకుంటా పోతూ ఉండాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏమి ఇట్లా కట్టాలి, ఏం ఐడియా లేదు. పైకి పోతే కానీ తెలియదు ఇంకా గుడి ఎట్లుంది, సో పైన ఏమేమి ఇస్తారు మనకి అని. సేమ్ తిరుపతి లాగే స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఒక గుడి పోయినప్పుడు
నువ్వు రెండు అబ్జర్వ్ చేస్తావాడు. ఏంది? ఒకటి ఆ, బిచ్చగాడు నాకు డబ్బులు బయట అడుక్కున్నాను. ఆ, డబ్బులు ఉన్నాడు ఆ. లోపల పోయి నాకు జ్ఞానం. సో ఇది మనకి పైన గుడి ఎంట్రన్స్ అయితే. ఇంతవరకు మనం అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే ఇట్లా వచ్చేసినాము. అక్కడ మనకి టికెట్ కౌంటర్ అవన్నీ ఉన్నాయి. మరి అది ఏదో నేను కనుక్కుంటాను. ఇంక ఇట్లా పైన అయితే ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి ఇదేమిరా ధ్వజస్తంభమా? ఇది ఈ పక్కన వ్యూ కూడా బాగుంది. అంటే కొండ ప్రాంతం కాబట్టి వ్యూ కూడా బాగుంది. అక్కడంతా కొండలు, ఇక్కడంతా కొండలు, అవంతా వ్యూ కూడా చూడండి. కొండ పైన గుడి కట్టినట్లున్నారు కదా. ఇదంతా గుడి పైన రష్ బాగానే ఉన్నారు. మరి ఇది ఏమన్నా తక్కువే? అక్కడి నుంచి అదంతా రష్షే. అక్కడ అంతా ఉంది కదా, అంతా రష్షే. స్పెషల్ ఎంట్రీ అది వేరే లైన్. స్పెషల్ ఎంట్రీ వేరే లైన్. ఎంత అమౌంట్ అది? స్పెషల్ ఎంట్రీ ఎంత అమౌంట్? 50 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్. ఇంకా అట్లా పోదాం. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గరుడ. ఎవరు? గరుడ విగ్రహమా? గరుడ. సో గైస్, ఇప్పుడే లోపల నుంచి అయితే బయటకు వచ్చేసినాము. లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో చేయలేదు మాకి. అందుకే ఫోన్స్ అక్కడ పెట్టేసేసి రష్ ఎక్కువ ఉంది. స్పెషల్ టోకెన్ తీసుకొని పోయి అయితే వచ్చేసినాము ఇప్పుడే. ఇక్కడైతే ఆంజనేయ స్వామి స్పెషల్ టోకెన్ వచ్చేసి పర్ హెడ్ 250 రూపీస్ టోకెన్ ఉంది. 250 టోకెన్ ఉంది, 50 రూపీస్ టోకెన్ ఉంది. దాని తర్వాత సర్వదర్శనం కూడా ఉంది. మేము 250 టోకెన్ అయితే తీసుకున్నాము. దాని అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందా? 20 మినిట్స్లో అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము. ఇప్పుడు నెక్స్ట్ కోనేరు ఉంది కదా, ఆ కోనేరు దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసినాము. లోపల పోయి కోనేరు ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్ ఇట్లేనా? ఎట్లన్నా పోవచ్చా? వర్షం ఏమో పడుతూ ఉంది, వానవారం ఉంది. సో వానలో కూడా మనమైతే వీడియో తీస్తున్నాము. ఇది మనకి కోనేరు. ఇది పైనుంచి వ్యూ. సో అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి కోనేరులో పడుకొని ఉన్న విగ్రహం. అటు సైడ్ పోతే నీట్గా కనిపిస్తుంది. కదా నారాయణ స్వామి? బాగుందా గుడి? స్వర్ణగిరి బాగుందా? సో ఇంతవరకు వెదర్ మొత్తం చాలా అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది పైన నుంచి వ్యూ చూడండి. చెట్లు గిట్లు అంతా విజిట్ చేయండి. ఇంకా బయట నుంచి కూడా పీస్ఫుల్ ఉంది కదా. పీస్ కూడా ఉంటుందా? కింద కోనేరా? కోనేరులో స్వామిని కూర్చోబెట్టారా? ఇంకా ఇక్కడ అన్నదానం కూడా ఉంది. ఇంకా మేమైతే తినలేదు. ఇప్పటికే ఆల్రెడీ టైం అరౌండ్ 3:30 అవుతా ఉంది. ఇంతవరకు ఇంకా తినలేదు. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత పొద్దున కూడా ఏం తినలేదు, టిఫిన్ కూడా ఏం తినలేదు. సో ఇది మనకి పైనుంచి వ్యూ వెంకటేశ్వర స్వామిది. ఇట్లా కోనేరులో పడుకున్న విగ్రహం. చూడండి, చిల్లర ఎందుకు వేసినారు చూడండి. ఇది కోనేరులో ఇట్లా డబ్బులు అంతా వేస్తారు. అంటే 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అట్లా మనకి ఎంత తగ్గిస్తే అంత. నోట్లు మాత్రం పోవు, నోట్లు గాలి పోతాయి. ఇది కోనేరు పైన నుంచి. అటు సైడ్ గుడి, అటు సైడ్ కళ్యాణ మండపం. అది లాస్ట్లో అన్నదాన చర్మము. నైట్ టైమ్స్ బాగుంటుంది, నైట్ వ్యూ బాగుంటుంది ఇది. ఇక్కడ
జల నారాయణ స్వామి. ఇది పైనుంచి కిందకి పోయినా కూడా ఇంకంతే ఉంటుంది. అక్కడ ఉంది చూడండి, మేము శ్రీ జల నారాయణ స్వామి సన్నిధి. సో ఈయన పేరు అది. సో మా నారాయణ స్వామి అన్నాడు కదా, సో మా నారాయణ స్వామి అటుపక్క పోయి మొక్కుతున్నాడు. మా అభిలాష్ ఏమో మా బ్రో ఇందాక టీ షర్ట్లో ఉన్నాడు, ఇప్పుడేమో షర్ట్ వేసినాడు. కొండాపూర్ ప్రసాద్, కొండాపూర్ ప్రెసిడెంట్. ఇక్కడేమో నారాయణ స్వామి మనిషి ఉన్నాడు. శ్రీ జల నారాయణ స్వామి సన్నిధి అంట. ఈడ నారాయణ స్వామి కదా, నారాయణ స్వామి. కంగ్రాచులేషన్స్. ఇది మొత్తము పార్కింగ్ ఏరియా. దాని తర్వాత అటు సైడ్ వర్షం కూడా తగ్గిపోయింది. ఇంకా అట్లా వచ్చి అట్లా పోతుంది వర్షము. అక్కడి నుంచి అదంతా ఆ రోడ్ అక్కడి నుంచి ఉంది, కొండ నుంచి దిగాల, తర్వాత ఇట్లా. సో ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. మా ప్రశాంత్ బ్రో దగ్గరుండి అన్నీ చూపించినాడు. సేఫ్గా హైదరాబాద్కి అయితే తెచ్చినాడు. మళ్ళీ ఇంకా పోతాం, ఇంకా దగ్గరలో ఉన్నాము. ఇంకొక 5 minutesలో రీచ్ అవుతాం రూమ్కి. ఎట్లుంది బ్రో టెంపుల్? బాగుంది బ్రో. ఏమంటే బ్రో కొద్దిగా నర్వస్ ఫీల్ అవుతున్నాడు. ఏంది ఆ ఒక్క పదం ఏదో నేర్చుకున్నావు నువ్వు. ఆ ఒక్క పదంని ఎవడు అడిగినా కూడా అదే పదమే చెప్తా ఉన్నాడు. సో అభిలాష్ బ్రో కొంచెం ముందరికి రా బ్రో, కనపడవు. తిప్పితే కనపడవు బ్రో. చెప్పు. హాయ్ బ్రో, ట్రిప్ వాజ్ ఆసమ్. నానిగాడు పక్కన ఉండంగా అన్ని ఫ్యాబులస్లు గార్జియస్లు అన్నీ అయిపోయాయి. సో ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంటికి పోయి అందరు సాటిస్ఫైడ్ గా. సో అందరు సాటిస్ఫై కదా? ట్రిప్ లో ఎంజాయ్ లాట్ సార్. ఎంజాయ్ లాట్ సార్. సో మా వీడియో చూడండి, అంతా చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి. ఏమేమి నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పురా. బాయ్ బాయ్.